ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ ముఖద్వారం అనేది దిక్కులో ఉందా, విదిక్కులో ఉందా? అంటే ఒక ఇంటిని 9/9 ఏకాశితి పదవాస్తు ప్రకారంగా ఒక ప్లాన్ అనేది తీసుకుంటే దాంట్లో మీ ముఖద్వారం అనేది విదిక్కుకు జరిపి పెట్టారా, దిక్కులో పెట్టారా? మరి దాన్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి? అలా పెట్టాలంటే మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? ఈ వీడియో చూడండి. ఏ విధంగా మన ఇంటిని ఏర్పాటు చేయాలి, ముఖద్వారం అనేది ఏ విధంగా పెట్టాలి అనేది తెలుసుకోండి. नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మన ముఖద్వారం అనేది దిక్కులో ఉందా, విదిక్కులో ఉందా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. డ్రాయింగ్ అనేది ఇది ఒక ఇంటి ప్లేస్ అనుకుందాం. దీనిని 9 భాగాలు చేయాలి. 9 భాగాలు ఎందుకు చేయాలంటే మనకు శాస్త్రంలో 1 నుంచి 9 వరకు అంటే 1/1, 2/2, 7/7, 8/8 గ్రిడ్స్ అనేవి చాలా రకాలుగా ఇచ్చారు. దాంట్లో ప్రధానమైనది ఈ 9/9 గ్రిడ్ ఏకాశితి పదవాస్తు. దీనిని అనుసరించి గృహ నిర్మాణాలను చేయాలి. ఎక్కువ మొత్తంలో చాలా రకాలుగా చెప్పారు. 8/8, 7/7 కూడా తీసుకుంటారు. అవి కొన్ని గృహాలకు మాత్రమే, అంటే వాటి కండిషన్స్ని బట్టి. కానీ ఒక 100లో 99% కూడా ఈ ఏకాశితి పదవాస్తు పదాన్ని వాడి మాత్రమే మనం మన గృహాన్ని ఏర్పాటు అనేది చేసుకోవాలి. ఇది 9/9 గ్రిడ్ యొక్క వివరణ. ఈ 9/9 గ్రిడ్ అంటే మీరు మీ ఇంటి నిర్మాణం ఏదైతే మీరు తీసుకున్నారో దీంట్లో ఇలా 9/9 గ్రిడ్ అనేది మీ ప్లాన్లో వేసుకోండి. తర్వాత దీంట్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఓకే, దిక్కులు వచ్చేసాయి, విదిక్కులు వచ్చేసాయి. దీంట్లో మీ ముఖద్వారం అనేది దిక్కులో ఉందా, విదిక్కులో ఉందా తెలుసుకోవడం ఎలా? ఇక్కడ చూడండి. ఏ ఇంటినైనా కూడా 1, 2 ఇవి విదిక్కులుగా, 1, 2 ఇవి విదిక్కులుగా, 1, 2, 3, 4, 5 దీనిని దిక్కుగా పరిగణించారు మన పూర్వీకులు. మీకు అర్థమైందా? తూర్పులో మీ ముఖద్వారం అనేది ఈశాన్యం నుంచి ఒక 2 భాగాలు, ఆగ్నేయం నుంచి ఒక 2 భాగాలు తీసేస్తే ఈ 2 భాగాలు కాస్త విదిక్కు అవుతుంది. ఈ 5 భాగాలు, ఈ 9 భాగాలలో 1, 2 ఇక్కడ వెళ్ళిపోయాయి, 1, 2 ఇక్కడ వెళ్ళిపోయాయి, 1, 2, 3, 4, 5 ఈ 5ంటిని దిక్కు అని చెప్పారు మన పెద్దలు. ఇది దిక్కు. తర్వాత ఉత్తరం సైడు ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే 1, 2, 1, 2 ఈ 2 భాగాలు విదిక్కు, ఈ 2 భాగాలు విదిక్కు. ఈ మధ్యలో ఉన్నటువంటి 5 భాగాలు 1, 2, 3, 4, 5 ఈ 5 భాగాలు కూడా దిక్కుగా పరిగణించబడింది. తర్వాత మీది పడమరలో రోడ్డు ఉంటే 1, 2, 1, 2 ఇవి విదిక్కులు. తర్వాత ఈ 5 భాగాలను దిక్కు అంటారు. ఓకే, ఒకవేళ మీకు దక్షిణంలో రోడ్డు ఉంది, మీకు అలా అర్థమైపోయింది అనుకుంటాను. ఈ 2 భాగాలు విదిక్కు అవుతుంది. తర్వాత 1, 2, 3, 4, 5 ఈ 5 భాగాలు అనేటివి దిక్కు. అంటే మీరు ఇక్కడ చూడండి, మీ ముఖద్వారం అనేది దిక్కులో ఉందా, విదిక్కులో ఉందా దీనిని బట్టి మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే ముఖద్వారం అనేది దిక్కుకు మాత్రమే ఉండాలి, విదిక్కుకు ఎప్పుడు కూడా పెట్టరాదు. ఏ ఫేసింగ్ అయినా కూడా తూర్పు కానీ, ఉత్తరం కానీ, పడమర కానీ, దక్షిణం కానీ ఈ కార్నర్స్లో ముఖద్వారాలు అనేటివి ఏర్పాటు చేసుకోకూడదు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దిక్కు ఏదైనా కానివ్వండి తీసుకెళ్ళి కార్నర్లో ముఖద్వారం అనేది పెట్టేసుకుంటున్నాం. ఇంకొకటి, ఈ లోపల బెడ్రూమ్స్ ఉన్నాయి. ఉదాహరణ మీకు తెలియాలంటే ఈ లోపల బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇలా వచ్చింది అనుకుందాం, కిచెన్. లేకుంటే ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. తీసేస్తున్నాను.
చాలామందికి కూడా తెలియక విదిక్కులో ముఖద్వారాలన్నీ పెట్టుకుంటున్నారు. మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, విదిక్కులో ఎప్పుడూ కూడా ముఖద్వారం అనేది ఉండకూడదు, దిక్కులో మాత్రమే ఉండాలి. సబ్ డోర్స్ ఉండొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక ప్లాన్ అనుకుంటే, డబుల్ బెడ్రూమ్ అనుకుందాం ఉదాహరణ. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది చిన్న కిచెన్, ఇది చిన్న పూజ రూమ్. తర్వాత ముఖద్వారం అనేది ఇలా. దిక్కులో మాత్రమే ముఖద్వారం అనేది ఉండాలి. ఏ స్థానంలో పెట్టాలి సార్? మీరు 9x9 గ్రిడ్ వేశారు, ముఖద్వారం అనేది పెట్టారు, మరి ఏ స్థానంలో పెట్టాలి? ఈ 9 భాగాలు అనేటివి మనం ఆల్రెడీ గతంలో వీడియోస్ చేశాము, చూడండి. ఈ 9 భాగాలు మీరు విభజించిన తర్వాత మీ ముఖద్వారం అనేది ఒక 2 భాగాలు కానీ, మీకు స్థలం ఉన్నట్టయితే 3 భాగాలు కానీ, మధ్యలో 5వ భాగం ఉంటుంది కదా, 5 నుంచి 4, 3, ఈ 3 భాగాలలో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏరియాలో కొన్ని ప్లేసెస్లో గత్యంతరం లేక 2వ భాగంలో కూడా ముఖద్వారం అనేది పెడుతున్నారు. తప్పట్లేదు. ఎందుకు? ప్లేస్ అనేది తక్కువ ఉండడం వల్ల. ఇప్పుడున్న కాలంలో రోడ్ ఫేస్ అనేది 10 ఫీట్లు, 12 ఫీట్లు, 15 ఫీట్లు, 18 ఫీట్లు ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి మనకు వేరే గత్యంతరం లేక, ఒకవేళ మీకు ఈ విధంగా పెద్దగా ఉంది అనుకుందాం, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ముఖద్వారం అనేది పెద్దగా వస్తుంది, సరైన ప్లేస్లో వస్తుంది. 9 భాగాలు చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి ఒక 2 భాగాలు, ఇక్కడ నుంచి ఒక 2 భాగాలు తీసేసి దిక్కుగా పరిగణించండి. ఈ దిక్కులో సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పార్ట్ తీసుకొని 5వ స్థానం రవి స్థానం నుంచి తూర్పు అయితే, సార్ మళ్ళీ మీరు దిక్కులు రాయలేదు అంటారేమో, ఉత్తరం, దక్షిణం, ఈ తూర్పులో తీసుకుంటే మీ ముఖద్వారం అనేది దిక్కులో మాత్రమే ఉంచండి, విదిక్కులో ఉంచకండి. ఇప్పుడు చాలామంది కూడా విదిక్కులోనే ఉంచుతున్నారు, ఒక కిటికీ మాత్రమే పెడుతున్నారు. ఒక కిటికీ ఉన్నటువంటి ఇల్లును గుడ్డి ఇల్లు అంటారని చెప్పి మనం ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాము, కావాలంటే మీరు చూడండి. ఒక కిటికీ ఉన్నటువంటి గృహాన్ని ఏమంటారు అనే దానిపై స్పెషల్గా ఒక వీడియో చేశారు. మన ముఖద్వారానికి ఎప్పుడైనా కూడా ఒక కిటికీ ఎప్పుడు ఉండరాదు, 2 కిటికీలు పైన వెంటిలేటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ నియమం అనేది ఓన్లీ బయట ఉన్నటువంటి ముఖద్వారాలకు మాత్రమే వర్తిస్తుంది. లోపల ఉన్నటువంటి బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, పూజ రూమ్ కానీ, బాత్రూమ్స్ కానీ దేనికి కూడా ఈ నియమం అనేది వర్తించదు. లోపల మీ కన్వీనియంట్ని బట్టి 100లో 90% మంది, 99% మంది ఇక్కడ పెడతారు, లేకుంటే ఇక్కడ పెడతారు. మీకు వీలు కాకపోతే, ఒకవేళ మీకు అక్కడ ఇబ్బంది ఉందనుకుంటే ఇక్కడైనా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సార్ మరి పూజ రూమ్ పెట్టుకున్నాము, పూజ రూమ్కి ఓన్లీ ఇటు సైడే పెట్టుకోవాలా, ఇక్కడ సైడ్కి పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం కాదు, మీకు ప్లేస్ ఎంత ఉంది. లోపల అనేది మన ఇష్టం. ప్లాన్ సరిగ్గా బయట ఆటోమేటిక్గా కూర్చుంటే పిల్లర్స్ పొజిషన్స్ కానీ, మర్మస్థానాలు దెబ్బతినకుండా మన బీమ్స్ కానీ, పిల్లర్స్ కానీ, గోడలు కానీ సెట్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ ప్లాన్ అనేది నంబర్ 1. కాబట్టి మీ ముఖద్వారం అనేది ఎప్పుడైనా కూడా దిక్కులో పెట్టే విధంగా ఏర్పాటు చేయండి, విదిక్కులో పెట్టకండి. ఇప్పుడు చాలామంది కూడా విదిక్కులోనే పెడుతున్నారు. విదిక్కులో ఎప్పుడు కూడా పెట్టకూడదు. ముఖద్వారం అనేది లోపల సబ్ డోర్స్ పెట్టుకోవచ్చు, బయట ఉన్నటువంటి ముఖద్వారం ఎప్పుడైనా కూడా దిక్కులోనే ఉండాలి. ఇది రూల్. ఖచ్చితంగా ఈ నియమాన్ని మీ ఇంట్లో ఇంప్లిమెంటేషన్ చేయండి. విదిక్కులో పెడితే దాని రిజల్ట్ వేరే ఉంటుంది, ఎక్కడ పెడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, దీనిపై కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్పెషల్ వీడియో చేస్తాను. అంటే ఈ 9 భాగాలలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రిజల్ట్ అనేది మన ఋషులు మనకు అందించారు. ఒక్కొక్క భాగంలో ముఖద్వారం పెడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, నేను స్పెషల్ వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను, చూడండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. వాస్తుపై అవగాహన పెంచుకోండి. ఈరోజు వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.